హాయ్ అండి, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాం. అందుకు కావాల్సిన పదార్థాలు 2 కిలోలన్నర బాస్మతి రైస్, 2 కిలోలన్నర చికెను, పసుపు, నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, టమాటా, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, బగారా ఆకు, పట్టా, ఇలాచి, లవంగ, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, ధనియా పౌడర్, కారం, బిర్యానీ మసాలా, నెయ్యి, గరం మసాలా, వేయించిన ఉల్లిగడ్డలు. బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ చికెన్లో కలిపి మ్యాగ్నేట్ చేసి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. పసుపు బియ్యం వేసారు పెట్టుకో. అవి కూడా ఇప్పుడు అన్నీ వేసి కావాల్సిన పదార్థాలు అన్నీ వేసి అన్నీ బాగా కలిపి 1 గంట సేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం, రెడీ అయిపోయింది. మ్యాగ్నేట్కి 1 గంట సేపు దీన్ని ఇలాగే పక్కన పెట్టుకున్నాం. చికెన్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు రైస్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. రైస్ బాస్మతి రైస్, బగారా ఆకు, పట్టా, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మరసం, రుచికి తగినంత సాల్ట్, ఫ్రైడ్ ఆనియన్స్. ఉడికించుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ కలుద్దాం. చికెన్ పొయ్యి మీద పెట్టాం, మ్యాగ్నేట్ అయింది. చికెన్ ఇక 50% చికెన్ ఉడికింది, 70% రైస్ ఉడికింది. ఇక చికెన్ మీద రైస్ వేసుకొని ఒక 20 మినిట్స్లో బిర్యానీ రెడీ. ఇక చికెన్ నూనెలో ఉడికింది, రైస్ వేసుకొని దమ్కేసుకోవడం. ఇక ఒకసారి గంట పెద్ద గంట పెట్టు. ఈ చికెను
ఉడికింది, రైస్ వేసాము. ఇక గార్నిష్ కోసం కొత్తిమీర, నిమ్మరసం, వేయించిన ఉల్లిగడ్డలు, ఇలా అన్నితో గార్నిష్ చేసుకొని మూతేసేసుకొని దీని మీద కొంచెం బరువు పెట్టి ఒక 20 మినిట్స్ దమ్కేసేద్దాం. బిర్యానీ గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయింది. గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయింది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.